దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రాణమిలుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, క్రియా సాధనలో భాగంగా నాద అనగానేమి, బిందు అనగానేమి, కలలు అనగానేమి స్వామీజీ? చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడు మనం క్రియాయోగంలో 49 భాగం ముగించుకొని 39 భాగం ముగించుకొని 40వ భాగంలోకి వచ్చినాం కదా. ప్రశ్నలు జవాబులు. చక్కటి ప్రశ్న అండి. ఈ యొక్క సాధనలో, క్రియాయోగంలో, యోగ సాధనలో, ధ్యాన సాధనలో, ముక్తి సాధనలో, తపస్సులో ఇది నాదం ఏంది, బిందువు ఏంది, కళ ఏంటిది, దీని వివరణ ఏంది? చక్కటి ప్రశ్న ఇది మీరు అడిగింది. అయితే ఇది చాలా శాస్త్రీయమైంది. ఉపనిషత్తుల సారము ఇవన్నీ కూడా చక్కగా 108 ఉపనిషత్తుల సారాన్ని రామాంజనేయ సంవాదం అనే గ్రంథంలో హనుమంతుడికి ఉపదేశం చేశాడు శ్రీరామచంద్రుడు. వీటి నాదబిందు కళల గురించి కూడా అక్కడ చెప్పారు. కానీ ఇది సాధన చేసి స్వయం అనుభవం పొందిన వాళ్ళకే దీని అర్థం వివరణ చెప్పగలుగుతారు. మామూలుగా చదివితే అర్థమయ్యేది కాదు ఇది. అయితే ఇంకా చాలా మటుకు కూడా ఉపనిషత్తుల్లో ఎంతో దీని వివరణ కూడా ఉంటుంది. దీని అనుభూతి చెందిన ఋషులకే ఇది సాధ్య తెలుసుకోగలుగుతారు. ఎన్నో సంవత్సరాలు, మేము 14 సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా అది అంటే చిన్నప్పుడు ధ్యానం చేస్తే కలగని స్థితిని క్రియాయోగంలోకి వచ్చిన తర్వాత అతి ఒక 3 సంవత్సరాలు తపోకాలంలో ఇది జనసామాన్యంలోకి రాకుండా ఒకే దగ్గర కూర్చొని తపస్సులో 3 సంవత్సరాలు కదలకుండా ఒకే అంటే అక్కడే ధ్యానంలో మొత్తము అంటే పాత ఆశ్రమాన్ని లాక్ చేసుకొని లోపల నుంచి లాకులు వేసుకొని మొత్తము కంపౌండ్కు లోపల నుంచి లాకులు వేసుకొని చిన్న తోట ఉంటుంది. ఆ తోటలోనే లోపల మళ్ళీ చక్కగా ధ్యాన మందిరంలోనే జనసామాన్యంలో కలవకుండా 3 సంవత్సరాలు కఠోర తపస్సు చేసినప్పుడు నేను పొందిన అనుభూతి అది. అసలు నాదం ఏంది, బిందువు ఏంది, కళ ఏంది? అట్లా కఠోర తపస్సు చేయగా యోగాభ్యాసం వలన, ప్రాణాయామ అభ్యాసం వలన ప్రాణాపానములు 2 సమానము, 2 లయమయముందులు కలిగే వికారం చేత కుడి చెవిలో చిని నాదం వచ్చేసి అది అలాగే ఇంకా ఒక 1 వీక్, ఒక నెలలో 2 నెలలో ఏకనాదంగా అయిపోతుంది. ఒక నెల తర్వాత ఎలా అంటే కంచుగంట కొట్టి వదిలిపెడితే దీర్ఘ నాదము ఎలా వస్తుందో అలా ఓంకార నాదము యోగి హృదయంలోన అనాహత నాదం అంటారు. అది అనాహత చక్రంలోన పుడుతుంది. ఆ అనాహత నాదం అంటారు. ఆ అనాహత నాదము పుడుతుంది. అది ఒకసారి పుట్టిందంటే ఇంకా జన్మలో పోదు. మనం ఏకాంతంలో సాధన చేస్తుంటే గాని, ఏకాంతంలో లోపలికి అంతర్ముఖం మనసు చేసుకున్నప్పుడు గాని, ధ్యానావస్థలో గాని అది ఎక్కువ వినిపిస్తుంది. తర్వాత ధ్యానావస్థలో సవికల్ప సమాధిలో ఇవన్నీ లయమవుతాయి. నిర్వికల్ప సమాధిలో పూర్తిగా ఇవన్నీ నాదబిందు కళలు లయమవుతాయి. ఈ యొక్క నాదము ఎంతో తన్మయత్వాన్ని ఇస్తుంటుంది. మన మనసు అనే పాము నాదస్వరం ఊదుతుంటే ఆ పాము ఒళ్ళు మరిచి తన్మయత్వంలో ఉన్నట్టుగా మన మనసు అనే పాము ఈ నాదస్వరం అనే నాదంలో లయమైపోయి తన్మయత్వ స్థితి చెందుతుంది. కనుక ఈ విధంగా మనము చక్కగా ఆ తన్మయత్వ స్థితిలో సాధకుడు ఒళ్ళు మరిసిపోయి తన్మయత్వ స్థితిలో ప్రపంచాన్ని, ఇంద్రియాలని దాటుకొని ప్రపంచ అతీత స్థితిలో పరమాత్మలో లయమైపోయి మత్తిల్లిపోతాడు, తన్మయత్వ స్థితి చెందుతాడు. ఆ విధంగా ఎంత పులికింత అంటే ఇంకా అది వర్ణించలేంది. కనుక అది ఇంతంత ఆనందాన్ని వర్ణించలేంది. ఆ తన్మయత్వ స్థితిలో, ఆ నాదములో తన్మయత్వం చెందుతుంది. మనసు అనే జీవుడు తన్మయత్వం చెందుతాడు. కనుక తర్వాత ఈ యొక్క నాదము తర్వాత ఈ యొక్క కూటస్థంలో మనము ప్రాణాయామ చేయగా ఇప్పుడు మన క్రియాయోగంలో జ్యోతిముద్ర వేసి జ్యోతిని చక్కగా దర్శనం చేసుకుంటూ జ్యోతిముద్ర వేసినాక 200 సార్లు లెక్కించేంత వరకు ప్రాణ శ్వాసం తీసుకొచ్చి మూలాధారం నుంచి సుష్మా నాడి గుంట శ్వాసం తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని చక్కగా మనము 200 లెక్కించే వరకు ఉంటే ఇక్కడ ఆజ్ఞాచక్రంలో నిలపగలిగితే మనలోన మొదలు అమావాస్య చీకటిలో నుంచి అరుణోదయ సూర్యుడు అంటే మనకు ఉదయం వచ్చే సూర్యుడు లాగా ఎర్రని బంతి వలె వస్తూ పెరుగుతూ మధ్యాహ్న సూర్యుడి వలె ఇంకా 1,000,000 సూర్యుల తేజము మనలోనే ఉంది. ఆ యొక్క జ్యోతిముద్ర ద్వారా దర్శనం చేసుకోగలుగుతాం. తర్వాత జ్యోతిముద్ర లేకుండా కూడా దర్శనం చేసుకోగలుగుతాం. ఇంకా ఈ ప్రాణాయామము చక్కగా చేయగా కూటస్థంలో మనోప్రాణములు స్థిరంగా నిలిపినప్పుడు కూడా ఈ యొక్క కూటస్థ చైతన్యము దర్శనం చేసుకుంటాము. దాన్నే బిందువు అంటారు. ఆ బిందువులో నుంచి వచ్చిన రకరకాల కళలు
ఆ రకరకాల కళలు అవి వస్తుంటాయి. అది పంచరంగులు అనవచ్చు. ఆ విధంగా రెయిన్బో కలర్స్, అట్లా ఇంకా కలర్స్గా కాంతులుగా వెదజల్లి సహస్ర సూర్యులుగా మనకు కాంతులు వెదజల్లుతూ ఏ చక్కగా చైతన్యం రూపంలో ఉండి ఆ చైతన్యం కూడా లయమైపోతుంది. అయితే హృదయంలో పుట్టిన నాదాన్నే నాదము అంటారు. ఆ బిందువు అంటే కూటస్థంలో మొదలు ఒక అరుణోదయ సూర్యుడు లాగా ఒక బిందువు లాగా వస్తుంది. తర్వాత ఆ బిందువే కాంతులు పెరుగుతూ కలలుగా పెరిగిపోయి రకరకాల కాంతులుగా వెదజల్లుతాయి. దాన్ని చిత్ కళలు అంటారు. ఆ చిత్ కళల్లో కూడా మనం సాధనావస్థలో కూడా ఋషి మునులు దేవి దేవతలు ఎంతో మందిని సవికల్ప సమాధిలో దర్శనం చేసుకుంటుంటాం కూడా. ఇట్లా ఈ విధంగా నాద బిందు కళలు అంటారు. ఇవన్నీ కూడా సాధన ప్రారంభంలో వస్తాయి, సాధనలో లయమైపోతాయి. ఇవి ఎప్పుడంటే అప్పుడు యోగి దర్శించగలుగుతాడు. ఇది ఉత్తమ స్థితి, సాధనలో ఒక మంచి స్థితి అనుభూతి చెందుతుందామని మనకు తన్మయత్వ స్థితి ఆనందాన్ని కలిగిస్తాయి. అక్కడనే ఆగొద్దు. కొన్ని మైలురాళ్ళు దాటిన తర్వాత అక్కడే ఆగొద్దు. ఇంకా మనం కాశీ వెళ్ళాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలని అర్థం. అక్కడే ఆగకుండా ఇక్కడే తృప్తి చెందకుండా మనం ఉద్యోగం వచ్చే వరకు చదువుతాం, చదువు మధ్యలోనే ఆపం కదా. అలాగే ఈ యొక్క మధ్యలోనే ఆగకుండా ఇంకా ముందుకెళ్ళాలి చదువు సాధనలో. ఇప్పుడు సముద్రంలోకి మనం వెళుతుంటే మొదలే ముత్యాలే దొరికినాయి అని పగడాలే దొరికితే రావద్దు. ఇంకా లోనికి ప్రయత్నం చేస్తే, ఇంకా లోనికి మునిగితే జ్ఞాన రత్నాలు ఉంటాయి. ఆ రత్నాలని మనం తీసుకోవాలి. కనుక ఇంకా ముందుకెళ్తే సవికల్ప సమాధి దాటుకొని నిర్వికల్ప సమాధి అందుకున్నప్పుడు పూర్ణ శాంతి. నది పోయి ఎక్కడ ఆగినా చెడిపోతుంది, నది ఇంకా కుళ్ళిపోతుంది. ఇంకా నది వెళ్ళి సముద్రంలో తన స్వస్థానమైన సముద్రంలో లయమైనప్పుడే ఇక నదికి పూర్ణ శాంతి, నది యొక్క లక్ష్యము పూర్తి అవుతుంది. అలాగే మానవ జన్మ లక్ష్యం కూడా నిర్వికల్ప సమాధి అందుకున్నప్పుడే లక్ష్యం పూర్తి అవుతుంది, జీవన్ముక్తావస్థ లభిస్తుంది. కనుక ఇంకా సాధన ఎక్కడ మధ్యలో ఆగిపెట్టకుండా, దేహాభిమానం రాకుండా, నేను అనే అభిమానం రాకుండా, నిత్య విద్యార్థి లాగా నేను ఒక దీనుణ్ణి దాసుని, అందరికంటే నేనే తక్కువ అనే భావనతోటి, దాస భావనతోటి ఇంకా సాధన పెంచుతూ ముందుకెళ్ళాలి. ఋషులు మునులు గొప్ప వాళ్ళు రాయరి మాయసయ్య కూడా నేను అందరికీ దాసుని అంటారు. స్వామిజీ, తడై అనగానేమి, జ్ఞాననేత్రం ఇచ్చుకుంటే కలిగే అనుభవాలు ఏంటి? తరుడై అన్న జ్ఞాననేత్రం అన్న ఒకటే అండి. అది విచ్చుకుంటే అంటే ఇంకా చాలా ఇప్పుడు కూటస్థ చైతన్యం ఇంతవరకు అన్నం నాదము బిందువు అంటే అదే తరుడయ్యే. ఆ బిందువు అని అంటే మొదలు ఆ తరుడై అంత వికసించదు. మొదలు అమావాస్య చీకటి నుంచి ఇంకొక మన అరుణోదయ సూర్యుడు ఎర్రని బంతి వలె వస్తాడు కదా, ఆరెంజ్ కలర్ బంతి వలె. ఇంకా పెరుగుతూ కాంతులు పెరుగుతూ మధ్యాహ్న సూర్యుడి వలె కాంతులు ఇస్తాడు కదా. ఆ కూటస్థ చైతన్యాన్నే ఇక తరుడై అంటున్నారు. మూడో నేత్రం అంటారు. శివుడికి ఒక్కరికే కాదు మూడో నేత్రము, ప్రతి జీవికి ఉంది. కానీ అందరికీ ఆత్మజ్ఞానులకేమో మూడో నేత్రం తెరుచుకోబడుతుంటుంది, అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ మూడో నేత్రం మూయబడుతుంటుంది. దాన్ని దివ్య దృష్టి అంటారు. సంజయుడు కూడా ఆ యొక్క ధృతరాష్ట్రుడికి భారతంలో చెప్పేటప్పుడు ఆ ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది సంజయ్ అంటే, కళ్ళు మూసుకొని అంతర్ముఖమై దివ్య నేత్రం ద్వారా ఆయన భారతాన్ని దర్శించి అక్కడ జరిగే యుద్ధాన్ని దివ్య నేత్రం ద్వారా చెప్తాడు ఈయన సంజయుడు. అట్లా దివ్య నేత్రంతో కూడా రాబోయే కాలాన్ని బ్రహ్మంగారు ఆ దివ్య నేత్రంతో కాలజ్ఞానాన్ని రాశారు. ఇంకా గొప్ప మహానుభావులు కూడా, శంకరాచార్య వాళ్ళ తల్లి అవసాన దశ మరణించే స్థలాన్ని కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటాడు ఆ సమయంలో. అప్పుడు తల్లి మరణం ఆసన్నం అవుతుంది అనేది ఆ దివ్యనేత్రంతో తెలుసుకోగలుగుతాడు. కనుక ఈ యొక్క తరుడై వలన మనిషికి త్రికాల జ్ఞానం వస్తుంది. తరుడై ఓపెన్ కావడం వలన శరీరం అంతా పవిత్రమైపోతుంది, శుద్ధమైపోతుంటుంది, ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాము. దాంతో మనకు అజ్ఞానం అనే జ్ఞాన దీపేన భాస్వత అంటారు అని గీతలో చెప్తారు. ఎందుకంటే అజ్ఞానం అనే చీకటి పోతుంది. అంటే ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం దీపం వల్లే నేను వెలిగిస్తాను, సూర్యుడి వల్లే వెలిగిస్తాను. ఆ కాంతి ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి కూడా, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఒక చీకటి గుహలో చీకటి ఉంది. కొండ గుహలో ఒక జ్యోతిని, ఒక దీపాన్ని వెలిగించిన క్షణకాలంలోనే ఆ అజ్ఞానం అనే చీకటి పోతుంది. అలాగే జన్మలకి జీవుడికి ఎన్నో జన్మల నుంచి అజ్ఞానము, అంధకారము, బంధము, జనన మరణం అనే చక్రంలో తిరుగుతూ అజ్ఞాన అంధకారంలో కొట్టుకొని పోయే వాళ్ళకి ఒక్క క్షణకాలము ఆత్మజ్యోతిని, దివ్య జ్యోతిని, జ్ఞాన జ్యోతిని తరడైన ఓపెన్ చేసుకునే వరకే అజ్ఞానము పటాపంచలవుతుంది. దాన్ని కఠోర సాధన చేయవలసి వస్తుంది. నిరంతరం చేయాలి, నెమ్మదిగా చేయాలి, ప్రతిరోజు చేయాలి, ప్రతి సమయం ప్రకారం చేయాలి. ఒక్కరోజు గ్యాప్ ఇవ్వరాదు. కొత్తలో గ్యాప్ ఇస్తే స్కూల్లో మనం చదువులో ముందుకెళ్ళలేము. కనుక కొత్తలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వరాదు. ఒకే స్థలంలో ఒకే సమయంలో చక్కగా తప్పకుండా చేయాలి. కొన్ని బాధ్యతాయుతంగా డ్యూటీలు ఉంటాయి. రాత్రి డ్యూటీలు ఉన్న వాళ్ళు సమయాన్ని చూసుకొని ఫ్రీ టైంలో కాలిపొట్టతోటి ఉదయం సాయంత్రాలు ప్లాన్ చేసుకోవాలి. అట్లా ఇంకా మామూలు అందరూ ఇంకా ఉదయం సాయంత్రాలని చక్కగా ఉదయం
అది తెల్లవారుజామున 3 నుంచి 6 గంటలకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల లోపల ఒక గంట, ఉదయం గంట, సాయంత్రం గంట ప్లాన్ చేసుకొని అలా పెంచుకుంటూ పోవాలి. సెలవు దినాల్లో ఎక్కువ చేసుకోవాలి. అలాగే ఈ డ్యూటీ అర్ధరాత్రి నైట్ డ్యూటీలు ఉండే వాళ్ళు, ఇంకేదైనా బాధ్యతాయుతంగా కుదరని వాళ్ళు, ఇంకా వేరే వాళ్లకు వీలైన సమయంలోనే సాధనకు కేటాయించుకొని ఆ సమయంలో సాధన చేసి తర్వాత మాత్రమే భోజనం చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. కనుక ఇక నాకు సమయం లేదు, తీరుతలేదు అంటే యమధర్మరాజు పిలిస్తే ఇంకా నాకు టైం లేదంటే ఊరుకుంటాడా ఆయన? అట్లా కనుక మనం తీర్చుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయానికి ఒక టైం పెట్టుకోవాలి. దినచర్య 100 పనులు ఉన్నాయని మనం ఆ రోజు భోజనం చేయకుండా ఉండం కదండి. 100 పనులు పక్కకెట్టి మనం భోజనం చేస్తాము, 100 పనులు పక్కకు పెట్టి కూడా సాధన చేయాలి. సాధన ముఖ్యం. ఇది మోక్షం పొందటం కోసం మానవ జన్మ తీసుకున్నాము. తిరగడం, పిల్లలు కనడము, ఎంజాయ్ చేయడం కాదు అని జంతువులు కూడా చేస్తున్నాయి. కనుక దీనికోసం రాలేదు. ఈ ప్రాపంచిక భోగాలతో ఎంత సుఖం పొందుతామో అంతకంటే 1,000 రెట్లు సుఖం బ్రహ్మానందంలో ఉంది. కనుక ఈ విధంగా కూటస్థ చైతన్యాన్ని దర్శనం చేసుకుంటే అజ్ఞానం అనే చీకటి పటాపంచలైపోతుంది, అజ్ఞానం అనే అంధకారం పోతుంది. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయితే ఇక అది ఆనందమే, జ్ఞానమయ జీవితమే, వెలుతురుతో కూడుకున్న జీవితమే. స్వామీజీ, జ్ఞాననేత్రం తెచ్చుకుంటే కలిగే లాభాలేంటి? తెరుచుకోకపోతే కలిగే నష్టాలా? తెరుచుకుంటే తరడాయి అన్న అదే, ఇదన్న అదే, తెరుచుకుంటే అదే. ఇంకా ఎందుకంటే అజ్ఞానము పటాపంచలు అయిపోతుంటుంది, జ్ఞానమయ జీవితం ఉంటుంది. అజ్ఞానంలోనేమో అంధకారం, అమావాస్య, చీకటి. ఇక ఈ పున్నం వెలుతురులాగా, పట్ట పగుల్లాగా సూర్యుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో, ఇంకా అజ్ఞానం అనే పటాపంచలు, అమావాస్య, చీకటి పోయి సూర్యుడు వెలుగుతాడు మనకు. కనుక పూర్ణమ చంద్రుడు వచ్చినట్టుగా ఉంటుంది. అలాగే రాత్రి అనే అజ్ఞానం పోతే పగలనే సూర్యుడు వెలిగినట్టే. జీవితం అంతా సుఖకరంగా, ఆనందకరంగా, ఆత్మజ్ఞానంతో జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది, బ్రహ్మానందంతో ఉంటుంది. స్వామీజీ, ఒకవేళ మరి జ్ఞాననేత్రం తెచ్చుకోకుంటే ఏమైనా నష్టాలు ఉంటాయా? ఉంటాయి కదా. అమావాస్య చీకట్లో ఏం కనిపిస్తుంది? అర్ధరాత్రి అంటే చీకటిని అజ్ఞానంతో పోలుస్తారు, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, పగల్ని సూర్యుడు వెలుతురుతో పోలుస్తారు. అలాగే అజ్ఞానాన్ని అమావాస్యతోటి పోలుస్తారు, జ్ఞానాన్ని పున్నముతోటి పోలుస్తాడు, 16 పోలుస్తారు. ఎందుకంటే 16 కళలతో చంద్రుడు వెలిగినట్టుగా మనం దినదినం అభివృద్ధి కావాలి. అమావాస్య తర్వాత ఒక్కొక్క కళ చంద్రుడు పెరుగుతూ పున్నమి రోజు 16 కళలతో వెలిగినట్టుగా మనం అమావాస్య అంటే అజ్ఞానంతో స్టార్ట్ చేస్తాము, ప్రారంభిస్తాము సాధనని. అమావాస్య నుంచి పాడ్యమి, విద్య, తదియ ఇట్లా పెంచుకుంటూ పెరుగుతూ పౌర్ణమి రోజు 16 కళలతో చంద్రుడు వెలిగినట్టు మన సాధన అనేది పూర్ణ చంద్రుడి లాగా వికసించాలి. ఆ అంధకారం అనే అర్ధరాత్రితో సాధన పూర్తయి అదే ప్రారంభమవుతుంది. అలా పగలనే వెలుతురు మధ్యాహ్న సూర్యుడిలాకి మన కాంతిని వెలజల్లాలి. అజ్ఞానం అనే నీడ పొడుగుంటుంది సూర్యుడు వచ్చిన ప్రారంభంలో. ఇంకా నట్టనడి తలపైన సూర్యుడు వచ్చినాక అజ్ఞానం అనే ఆ నీడ కాళ్ళ కిందికి వెళ్ళిపోతుంది చూడండి. కనుక ఈ మాయా అనేది అది అజ్ఞానం అనేది పాదాల కిందికి వెళ్ళిపోతుంది. నీడ చూడండి, ఉదయం సూర్యుడు వచ్చినప్పుడు బారుగా ఉంటుంది, మన నీడ చాలా పెద్దగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం తల మీదకి సూర్యుడు వచ్చాడనుకో, అప్పుడు ఆ నీడ అనేది మన పాదాల కిందనే ఉండిపోతుంది. నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు, నడి తలపైన సూర్యుడు వచ్చినప్పుడు పైన అట్లా ఆ విధంగా ఈ మాయ అనేది మన పాదాల కింద ఉండిపోతుంటుంది. కనుక ఈ విధంగా మనము ఈ యొక్క ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ కాలేదో ఇంకా అంతా అజ్ఞానము, దుఃఖమే, భోగాల్లోనే కొట్టుకొని పోతుంటాము. మంచి చెడులు తెలుసుకోలేము, వివేక జ్ఞానం రాదు. థర్డ్ ఐ తోటి వివేక జ్ఞానం కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంటుంది. జరిగేటివి అన్ని ప్రణామాలు తెలుసుకుంటాం, ముందే అంచనా వేస్తుంటాం, జరిగిపోయే ప్రణాళికలు అన్ని తెలిసిపోతుంటాయి, వాటిని అంచనా వేస్తుంటాం, జీవితం చక్కగా జరుగుతుంది. థర్డ్ ఐ ఓపెన్ కాకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది, దానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. పగలంటే రాత్రి లెక్కన అనమాట. ఇక పగలంటేనేమో జ్ఞానము, రాత్రి అంటే అజ్ఞానము. జ్ఞాననేత్రం తెలుసుకోకపోతే అన్ని దుఃఖాలే, భోగ జీవితాల్లోనే గడిచిపోతుంటాడు. ఎన్నో జన్మ పరంపరలో వస్తూ పోతూ తిరుగుతూ పై లోకాలు కింది లోకాలు తిరుగుతూ జన్మ పరంపరలో తిరుగుతుంటాడు. స్వామీజీ, సవికల్ప సమాధికి నిర్వికల్ప సమాధికి తేడా ఏంటి? సవికల్ప సమాధిలోనేమో ధ్యాన ధ్యేయం ఉంటుంది. అయితే నాదా బిందు కళలు దర్శిస్తుంటాడు. ఇవన్నీ ఋషి మునులు, దేవి దేవతలను దర్శిస్తుంటాడు. ఒక తన్మయత్వ స్థితి ఉంటుంది. ఇక్కడ ఆనందం ఉంటే దుఃఖం ఉంది, దుఃఖం ఉంటే ఆనందం ఉంది. ఈ రెండు ద్వంద్వాలు అనమాట. ద్వంద్వాల్ని దాటుకోవాలి. ఇక్కడ ఆనంద స్థితిలో ఉన్నాను అనేది కూడా మనకు తెలుస్తుంది. నేను తన్మయత్వ స్థితిలో ఉన్నాను, నా మనసు పులకిస్తుంది, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎప్పుడు ఇట్లే కూర్చోవాలి, ఈ ధ్యానం చాలా సుఖాన్ని ఇస్తుంది నాకు అని మనకు తెలుస్తుంది స్వయంగా. ఇంకా అక్కడ మనసు ఉంది కదా, మనసు అది మరి ఎవరికి ఆనందం కలుగుతుంది? అది మనసు కదా, అది మనసు ఉంది అని అర్థం. ఇంకా మనసు లయం కాలే అక్కడ. అది కొద్దిగా సాత్విక స్థితిలో, సాత్విక అహంకారంలో ఉంటుంది. ఆ మనసుని కూడా ఇంకా లయం చేసినప్పుడు, ఆ యొక్క నాదా బిందు కళలను లయం చేసినప్పుడు ఆ దేవి దేవత ఋషి మునులని దర్శనం చేస్తుంటాము. ఇంకా తన్మయత్వం, ఏ దర్శనాలు లేకున్నా సహజత్వంలో తన్మయత్వ స్థితిలో ఉంటాము.
అవన్నీ కూడా లయం అయిపోయి ధ్యాన ధ్యేయం లయం అయిపోయి ధ్యేయాకారంలో ఆత్మ పరమాత్మగా మారిపోయి నదిపోయి సముద్రంలో కలిసినాక నామరూప గుణములు కోల్పోయినట్టుగా అట్లా జీవాత్మ పరమాత్మలో కలిసిపోయి పరమాత్మ ఆకారంగా మారిపోయి తన్మయత్వ స్థితిలో అంటే తనలో తను ఉండిపోతాడు. ఇంకా నిర్వికల్ప సమాధి లభించిన తర్వాత ఇంకా అక్కడ ఏమి లేవు, చెప్పుటకు రెండో వ్యక్తి లేదు. నది వెళ్ళి సముద్రంలో ఉప్పు పోయి సముద్రంలో మా తల్లిగారు ఇల్లు చూసి వస్తానని అందులో కలిసిపోయి చెప్పుటకు తిరిగి రాలేదు. ఇంకా అక్కడ చెప్పడానికి ఏం లేదు. అందుకనే గురువు గారు ఆ యొక్క సమాధి స్థితిని వర్ణించండి అంటే సవికల్పము విశుద్ధ చక్రం వరకు వర్ణించగలుగుతాను ఆయన. సహస్రారంలో ప్రాణం స్థిరమైతే చెప్పలేము నాయన. విశుద్ధ చక్రాన్ని ఆకాశతత్వం శూన్యతత్వం అది దాటిందంటే ఇక శూన్యావస్థ. ఇంకా అక్కడి నుంచి వెళ్ళినాక సహస్రారంలో పరమాత్మ ఆకారంగా మారుతాం నాయన. అది ఎవరికి వాళ్ళు అనుభూతి చెందేది, అది దేవ రహస్యం నాయన. అది ఇతరులకు వ్యక్తం చేయటకు వీలు కాదు. అవ్యక్తము ఇంద్రియాలతోటి అయితే వ్యక్తం చేయగలుగుతాం, మనసుతోటి వ్యక్తం చేయగలుగుతాం. ఇంద్రియాల మనసు దాటిన తర్వాత అవ్యక్త స్థితి అవ్యక్తావస్థలో ఎవరికి వాళ్ళు అనుభూతి చేసుకోవాలి నాయన అని రామకృష్ణ పరమహంస కూడా చెప్తుంటారు. ఎవరు ఋషులైనా ఏ ఉపనిషత్తులు చెప్పినా ఎవరు చెప్పినా ఇదే అనుభవం అన్నట్టు. కనుక సవికల్ప సమాధిలో బ్రహ్మానందం అనుభవిస్తాడు, నిర్వికల్ప సమాధిలో స్వస్వరూపంలో లయమైపోయి పరమాత్మాకారంగా మారిపోతుంటాడు. సవికల్పంలోనే తృప్తి పడకుండా నిర్వికల్పం అందుకొని అదే నిర్వికల్ప సమాధి అందుకున్న తర్వాత యోగికి కైవల్య స్థితి లభిస్తుంటుంది, ముక్తి మోక్షం లభిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం